ట్రైలర్ రిలీజ్ అయింది. అది కూడా మా హిందూ అయిన కార్యకర్తలు చూపెట్టిన తర్వాత నేను కూడా చూసిన. ఆ మూవీ ట్రైలర్లో ఏ విధంగా చూపెట్టిందంటే శివలింగం పైన బీర్ బాటిల్ కానీ, సిగరెట్లు కానీ, మాంసమ్స్ కానీ, ఆ మొత్తం ఒక అఘోరి, ఒక 4-5 అక్కడ కూర్చొని ఒక అఘోరి చేతి పైన నుంచి ఆ లింగం పైన వేస్తున్నారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏ విధంగా ఈ సినిమా చూస్తుండో నాకైతే అర్థమైతలేదు. ఈయన కావాలని చేస్తుండా లేక తెలియక చేస్తుండా, ఇది నాకైతే అర్థమైతలేదు. సాయిరామ్ దాస్ డైరెక్టర్ ఈయన పేరు. ఈయన కొన్ని మీడియా ముఖంగా చెప్తుండు, దాదాపు 1000 పైననే శివుడు పేర్లున్నాయి. ఏ విధంగా ఏ ఊరిలో వాళ్ళ ప్రకారం వాళ్ళు దేవుడికి పూజిస్తారు, కొన్ని ఊర్లో ఈ విధంగానే పూజ చేస్తారని సాయిరామ్ దాస్ డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ అతను చెప్తుండు. నేను ఆ డైరెక్టర్కి అడుగుతున్నా, నీలో దమ్ముంటే ఇట్లాంటి ఒక మూవీ ముస్లిమ్స్ వాళ్ళ పైన తీసి చెప్పెట్టు నాకు. సేమ్ ఇదే ఒక మూవీ క్రిస్టియన్స్ వాళ్ళ పైన ఒక మూవీ తీసి చెప్పెట్టు నాకు. నేను వాళ్ళ హిస్టరీ ఇస్తాను. నీలో దమ్ముంటే వాళ్ళపైన ఒక మూవీ తీసి చూపెట్టు చూస్తా, నీలో దమ్మున్న నేను చూస్తా. కానీ ఈ విధంగా హిందువులు ఏమన్నారు, హిందువులు గమ్ముకుంటారు, ఈ విధంగా నువ్వు ఆలోచిస్తే నీ ఆలోచన చాలా తప్పు ఉంది. నువ్వు ఇమీడియట్ ఈ మూవీను ఆపు. ఇది రిలీజ్ చేస్తే నీకే ప్రమాదం, నీ మూవీకి ప్రమాదం. ఎవరు కూడా నీ మూవీస్ చూడరు. ఎందుకంటే ఒకప్పుడు వేరే విధంగా ఉండే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క యువకుడు దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ, దానికి కాపాడడానికి ఏదైనా చేయడానికి సిద్ధం ఉన్నారు ఇవాళ మన భారతదేశం యువకులు. నువ్వు అనుకుంటున్నావు నేను మూవీ తీస్తా, ఎవరు ఏం చేయరు, అది నీ తప్పు ఆలోచన. నువ్వు ఇమీడియట్ ఈ మూవీ నువ్వు ఆపాలే, ఎత్తి పరిస్థితుల్లో ఈ మూవీ ఆపాలే. ఒకవేళ నువ్వు మూవీ రిలీజ్ చేస్తావు అంటే ఏ విధంగా నువ్వు ఇది మొత్తం మా దేవుళ్ళ పైన మాంసం కానీ, బీర్ కానీ, సిగరెట్ కానీ ఏదో వేస్తున్నావు కదా, ఆ మొత్తం కటింగ్ చేస్తేనే నువ్వు మూవీ రిలీజ్ చేయి. ఒకవేళ మొత్తం సేమ్ మూవీ నువ్వు రిలీజ్ చేస్తే దానికి మనం ఏ విధంగా మేము ఆపుతాం, అది నువ్వు చూస్తాం. నేను తెలంగాణ డీజీపీ గారు కానీ, కమిషనర్ గారు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దేవుడా మూవీ ఏదో డైరెక్టర్ తీస్తుండు, ఆయన పైన మీరు ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. మేము మీకు రైటింగ్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. ఇంకో ఎంతోమంది కూడా రైటింగ్లో ఈ మూవీ పైన కంప్లైంట్ కూడా ఇచ్చినారు. ఇప్పటివరకు కూడా మీరు ఏం చర్యలు తీసుకోలేదు. నేను కమిషనర్ గారు కానీ, డీజీపీ గారు కానీ నేను అడుగుతున్నా, మక్కా మస్జిద్ కానీ, చార్మినార్ పైన కానీ ఎవరైనా వేరే మతం ఫోటోస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి మీరు దోలాడి అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. కానీ మా హిందువుల దేవుడి పైన ఈ విధంగా ఎవరైనా కామెంట్ చేస్తే మీరు ఎందుకు దొంగ చూపు చూస్తారని నేను మీకు క్వశ్చన్ ఇస్తున్నా. మీరు ప్రతి సమాజంకి ఒకటే చూపు చూస్తారని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మేము ఇచ్చిన కంప్లైంట్స్కి మీరు ఇమీడియట్ ఆ డైరెక్టర్ కానీ, ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళకి అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి కూడా ఫ్యూచర్లో కూడా ఎవరైనా హిందువులు దేవుడు కానీ, ఏ మతం దేవుళ్ళు కానీ ఇట్లాంటి మూవీస్ కానీ ఎవరు తీయొద్దు. ఈ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా యూట్యూబ్లో ఈ మూవీ ప్రోమో అప్లోడ్ చేసినారు. ఆ వీడియో కూడా మీరు ఇమీడియట్ యూట్యూబ్ నుంచి తీసేయాలని కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్.